హలో అండి. నేను ఈరోజు మీతో గర్భసంచిలో ఫార్మ్ అయిన గడ్డల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఐయామ్ డాక్టర్ ఉష, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి బ్రాంచ్. సో, ఈరోజు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో ఫార్మ్ అయిన గడ్డల గురించి మాట్లాడదాం. సో, ఇది గర్భసంచిలో ఎవరికి గడ్డలు రావచ్చు? అందరికి వస్తదా? లైక్ కొందరికే వస్తదా? దేనివల్ల వస్తున్నాయంటే యూజువల్‌గా ఏజ్ 35 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ పిల్లలు లేని వాళ్ళకే, అండ్ దెన్ తొందరగా పీరియడ్స్ వచ్చి లేట్‌గా తన పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, అండ్ దెన్ ఒబెసిటీ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇట్లా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇది మాత్రమే రీజన్ అంటే అట్లా కాదు. ఎవరికైనా ఫైబ్రాయిడ్ రావచ్చు. బట్ వీళ్ళకే కొంచెం ఛాన్సెస్ అనేది ఎక్కువ అన్నమాట. సో, ఇప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్ వచ్చాయి. ఎట్లా తెలుసుకుందామంటే, సో అందరికీ ప్రాబ్లమ్స్, సింప్టమ్స్ ఉంటాయా అంటే లేదు. సో, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్‌కి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవన్నమాట. అండ్ దెన్ 50% ఆఫ్ మందికి మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, సో వాళ్ళకి మంత్లీ డేట్ వచ్చినప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అనేది ఎక్కువ పోతది అన్నమాట. యూజువల్‌గా 5 డేస్ బ్లీడింగ్ అనుకోండి. ఫైబ్రాయిడ్స్ ఉంటే మేబీ 8 డేస్, 10 డేస్ అట్లా బ్లీడింగ్ వస్తది. అండ్ దెన్ ప్యాడ్స్ కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా ప్యాడ్స్ మార్చుకోవాలి. అట్లా ఉంటదన్నమాట. సో, ఎక్కువ డేస్ ఉంటది. అండ్ దెన్ రోజుకి ఎక్కువ బ్లీడింగ్ కూడా ఉంటదన్నమాట. సో, అది ఒకటి. ఇంకొకటి, కడుపు నొప్పి ఎక్కువ రావచ్చు. బ్లీడింగ్ టైంలో కడుపు నొప్పి ఎక్కువ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇన్ కేస్ ఫైబ్రాయిడ్ కొంచెం చాలా పెద్దగా ఉంటే కడుపు కూడా కొంచెం ఉబ్బరంగా అనిపిస్తది. అండ్ దెన్ ఇవి కొన్ని సింప్టమ్స్ అన్నమాట. అండ్ దెన్ యంగ్ ఏజ్‌లో వస్తే వాళ్ళకి యూజువల్‌గా అన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ, పిల్లలు లేని వాళ్ళు ప్రాబ్లమ్ రారు. బట్ కొందరికి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కూడా వస్తదన్నమాట. అండ్ దెన్ కొందరికి యూరిన్ ఫ్రీక్వెంట్‌గా రావడం, మోషన్ సరిగ్గా రాకుండా ఉండడం, అట్లా కూడా కొన్ని కంప్లెయింట్స్ ఉంటాయి. ఎప్పుడంటే ఫైబ్రాయిడ్ గర్భసంచిలో ఎక్కడ ఉంది అని చూసుకొని, ఎక్కడ ఉందో దాన్ని బట్టి సింప్టమ్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ పై దగ్గర ఉంటే యూరిన్‌ది ప్రాబ్లమ్ వస్తాయి. మోషన్ పై దగ్గర ఉంటే మోషన్‌ది ప్రాబ్లమ్ వస్తది. సో, అట్లా చాలా కంప్లెయింట్స్ ఉండొచ్చు. బట్ 50% ఆఫ్ ద టైం కంప్లెయింట్స్ లేకుండా కూడా సడెన్‌గా కూడా డయాగ్నోస్ చేయొచ్చు. సో, ఇదే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, ఇప్పుడు యూట్రైన్ ఫైబ్రాయిడ్ వచ్చాయి. ఎట్లా తెలుసుకుందామంటే అల్ట్రాసౌండ్ స్కాన్. సో, సింపుల్ అల్ట్రాసౌండ్ 2D స్కాన్‌లోనే మనకు తెలిసిపోతది. గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా లేదా? ఎన్ని గడ్డలు ఉన్నాయి? సైజ్ ఎంత? అని మొత్తం తెలుస్తదన్నమాట. సో, ఇప్పుడు గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో, ఏం చేద్దాం? ఏదైనా ప్రాబ్లమ్ వస్తదంటే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గర్భసంచిలో మీకు ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు కొన్ని అప్పుడప్పుడు బ్లీడింగ్, స్పాటింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ దెన్ మీకు సడెన్‌గా ఈ ఫైబ్రాయిడ్‌లో కొన్ని చేంజెస్ జరుగుతది ప్రెగ్నెన్సీ టైంలో. దానివల్ల మీకు కడుపు నొప్పి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ డెలివరీ కొంచెం ముందు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ దెన్ డెలివరీ టైంలో మీకు ఎక్కువ బ్లీడింగ్, పీపీహెచ్ అంటాం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయితే మనం కంప్లైంట్స్ ఏం లేకుండా కూడా చాలా మందికి కంటిన్యూ అవుతుంది అనమాట. సో, దానివల్ల మీరు భయపడాలంత అవసరం లేదు. బట్ కొంచెం ప్రికాషనరీగా ఉంటే బెటర్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళడం, అండ్ దెన్ కొన్ని సపోర్టివ్ హార్మోన్స్ ఎక్కువ తీసుకోవడం, అట్లా తీసుకోవచ్చు. సో, ఇదే నేను ఫైబ్రాయిడ్ గురించి మీతో మాట్లాడాలని అనుకున్నాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. విల్ ట్రై టు ఆన్సర్. థాంక్ యూ.